కొద్దిగా ఉప్పు వేసి బాయిల్ చేయండి. 2 విజిల్స్ రానియండి, తీసేయండి. గరం మసాలా తయారు చేసుకోండి, పక్కన పెట్టుకోండి. ఇలా ఫ్రై బాగా అవుతున్నప్పుడు మనం దీనిలో కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసామండి. కొంచెం సాల్ట్, కొద్దిగా కారం, కొంచెం పసుపు వేసాం. ఆల్రెడీ నేను ఫ్రై చేసేటప్పుడు ఆ చికెన్ని డీప్ ఫ్రై చేసేటప్పుడు ఉప్పు కారం గట్టిగా తగిలించానండి. మీరు కూడా తగిలించండి. ఇలా తగిలించిన తర్వాత బాగా ఇది ఫ్రై అయిపోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి అసలు చికెన్ ఫ్రైలకి ఎంత ఈజీగా చేసుకోవచ్చు అంటే అంత ఈజీగా చేసుకోవచ్చండి. ఆ ఫ్రై చేసిన గిన్నెలో ముక్కలన్నీ దీనిలో వేసేసి ఫ్రై చేశాను. ఉప్పు కారం చక్కగా సరిపోయింది. చక్కగా కొత్తిమీర వేసాను. గరం మసాలా ఘాటుగా వేసాను. ఘాటుగా వేసి దానిలో చక్కగా పక్కన పప్పుచారు పెట్టాను. మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.